ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అయితే యూజువల్గా ఇప్పుడు ఇమాన్యుయల్ గారు మొన్న ఒక రీల్ చూసాను, చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ అన్నయ్య మూవీ వచ్చింది, రిలీజ్ అయింది, మా ఇంటి బంగారం. సో అమేజింగ్గా చేశారు. ఏంటి అదేమన్నా మీతో షేర్ చేసుకున్నారా ఆ మూమెంట్ ఇమాన్యుయల్ గారు? అంటే ఆ మూమెంట్ షేర్ చేసుకోలేదు, కానీ మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎవ్రీ టైం అన్నయ్య గురించి బాధపడేవారా నిజంగానే? చాలా. యాక్చువల్లీ ఇమాన్యుయల్ అన్న ఏమైనా చెప్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేది. సో అనుకోకుండా నేను అలా కనెక్ట్ అయిపోయా. అట్ ది సేమ్ టైం నేను యాక్చువల్లీ ఫస్ట్ వీక్లో ఏడుస్తా ఒక ఇన్సిడెంట్ వల్ల. ఆ టైంలో హీఈస్ ద పర్సన్ టేక్ కేర్ ఆఫ్ మీ మాట. సో అప్పుడు కూడా అరే నేను ఉన్నాను రా నీకు, నేను అన్నీ అనేటప్పటికి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. మేబీ చాలా చూపించకపోయి ఉండొచ్చు నాకు. ఇమాన్యుయల్ అన్న కూడా లైక్ మంచిగా వెన్ ఎవర్ ఐ ఫీల్ సాడ్ హీస్ దేర్ ఫర్ మీ. ఓకే. సో ఇందాక అన్నారు కదా, నాకు రీతు గారు బాగా నచ్చింది. యాక్చువల్గా పాజిటివ్ కమెంట్స్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి వచ్చింది. సారీ టు రిమైండ్ యూ అగైన్, ప్లీజ్ ముందే సారీ చెప్తున్నా. నాన్నగారు కాలం చేసినప్పుడు షీ వాజ్ దేర్ అండ్ సపోర్టింగ్ విత్ యూ. ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ ఎవ్రీ వన్ లైక్ వెరీ హ్యాపీ పాజిటివ్ కమెంట్స్ దే హ్యావ్ షవర్డ్ ఆన్ యూ దట్ టైమ్ బిట్వీన్ యూ టూ పీపుల్. సో ఎలా ఉన్నింది? అప్పటి నుంచి పాజిటివిటీ వచ్చిందా లేకపోతే ముందు నుంచి టెస్ట్? లేదు, ఫస్ట్ నుంచి పాజిటివిటీగానే ఉంది. నెగిటివిటీ ఫ్లక్చువేషన్, ఒకసారి ఉన్నాం ఒకసారి లేకపోవడం. అంటే మన ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంకోటి అఫ్కోర్స్ వెళ్ళొచ్చారు, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వచ్చి నాకు స్టాండ్ తీసుకొని ఇట్స్ వెరీ గుడ్ థింగ్. నేను వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ రిమైనింగ్ పీపుల్ కొంతమంది కాల్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఓన్లీ హౌస్ దాకే ఉంటారు. హౌస్ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యాక్స్ ఉండరు. మేబీ ఉండాలనుకున్నా కొంతమంది ఉండలేరు, కొంతమంది లైట్ అని అనుకుంటారు. బట్ దీస్ పీపుల్ రీతు కానీ ఇమాన్యుయల్ అన్న కానీ డైరెక్ట్ వాళ్ళిద్దరే వచ్చారు హౌస్ నుంచి. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు చాలా ఎట్లా అంటే గ్రేట్ఫుల్. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రాపర్గా నా మీద చాలా అంటే మన ఇంట్లో మనిషి అన్నట్టే ఫీల్ అయ్యి వచ్చారు. రిమైనింగ్ పీపుల్ రాలేదని నేను అంతేం ఫీల్ అవ్వాల, బికాస్ ఐఎమ్ ఏ పర్సన్. నువ్వు ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకు. వస్తే వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, రాకపోతే లైట్ తీసుకో. ఇట్స్ ఓకే, దేర్ మే బి బిజీ. సో అంతే. బట్ అఫ్ కోర్స్ వస్తే ఇట్ షోస్ ద ప్రయారిటీ 100%. వచ్చిన వాళ్ళు దే ఆర్ లైక్ ఎట్లా అంటే వాళ్ళు మన అనుకొని వాళ్ళతో ఇంకా మంచిగా ఉండి ఇంకా బాగుండు. రాలేని వాళ్ళతో మంచిగా ఉండొద్దని కాదు, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అంతే. సో యూజువల్గా లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అయితే చాలామందికి ఏముంటుందంటే ఎస్పెషలీ బాయ్స్కి ఒక సంపాదించే టైం వచ్చినప్పుడు నాన్నగారు ఉంటే బాగుండు, నాన్నగారిని నేను సక్సెస్ఫుల్గా సో కరెక్ట్ ఆ టైంలో అంటే పీక్ సక్సెస్ చూసేశారు బిగ్ బాస్ తర్వాత. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ముందు నుంచి లేని డిసీజ్ కదా క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ అనేది. ఎలా ఉన్నింది ఆ 1 year నాన్నగారితో? డిడ్ యూ అంటే మీరు అనుకున్నారా ముందే ఇలా అవుతుంది అని చెప్పి, ట్రీట్మెంట్ ఇదంతా అవుతుంది, హీ విల్ గెట్ బెటర్ అనుకున్నారు? సో అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది. అంటే ఆయనకి ఫ్రమ్ నోవేర్ ఇట్ హస్ జస్ట్ బ్లూమ్డ్ అవుట్. అంటే ఫస్ట్ ఆయన ఏంటంటే విజ్డమ్ టీత్ పెయిన్ వస్తుంది అని అన్నారు. అండ్ అది షార్ప్గా ఉంది, అది నాలుగుకి గుచ్చుకుంది అనుకున్నాం. సో డెంటిస్ట్ చూపించుకున్నారు, అది తీసేసారు. తర్వాత అది హీల్ అయింది, నార్మల్గానే ఉన్నారు. తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ స్టార్టెడ్ అంట. సో నాకు చెప్పలా, ఈ ఒక 3 months ఈ ప్రాసెస్లో ఆయనకి వైట్గా ఏదో ఇక్కడ వేసింది, ఏమీ చెప్పలేదు. చెప్పకపోతే 4th month ఇంకా పెయిన్ ఎక్కువైపోయి దెన్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ చూపించడానికి నేను ఇక్కడ చూపించా. సో ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాం. దెన్ వీ గాట్ టు నో ఆన్కాలజీ డాక్టర్కి చూపించాలని. సో అప్పుడు ఆన్కాలజీ డాక్టర్ చూపిస్తే షాక్. అసలు అలా అనగానే ఏంట్రో ఇది, ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు, ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఒకటి కాన్స్టెంట్ హీలింగ్ అవ్వకపోవడం, 2 ఆయన బైట్ చేస్తున్నారు నిద్రలో, చిగుర్ని బైటింగ్ ఇట్ ఎ లాట్. సో పుండు మీద మనం పొడుస్తూ ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ కదా, అట్లా క్యాన్సర్ సెల్స్ ఫామ్ అయినాయి. సో ఏ స్టేజ్లో ఉండే మీరు డయాగ్నోస్ చేసినప్పుడు? Stage 2.
బట్ ఇట్స్ అ హీలింగ్ Yeah, అనే healing. అనుకుంటారు, డాక్టర్స్ కూడా అదే చెప్పుంటారు. సో ఆపరేషన్ అయిన తర్వాత ఏమైందంటే టంగ్ కదా, సో టంగ్ వల్ల ఇట్ గాట్ ఎఫెక్టెడ్ ఫర్ లంగ్స్, బ్రీతింగ్ ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి. అట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ థింగ్స్ ఆయన ఏం మనసులో పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ ఒక టైంలో చాలా బాగుండే. తర్వాత మరి బయట ఏమైనా పట్టించుకున్నారా లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏమైనా అయిందో ఏమో తెలియదు కానీ సడన్లీ హీ చేంజ్ లిటిల్, కొంచెం బెంగ ఎక్కువ పెట్టేసుకున్నారు. అంటే అంటే మీ గురించా బయట కామెంట్స్ ఇట్లానా, లేకపోతే ఎనీ ఫ్యామిలీ అండర్లైన్ ఫ్యామిలీ ఇష్యూస్? అది ప్రాపర్గా తెలియదు, బట్ నేనేంటి ఇలా అయిపోయాను, నేను చాలా బాగుండే పర్సన్, ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇది చేయాల్సి వస్తుంది. సో అట్లాగా ఆయన మనసులో పెట్టేసుకున్నారు అనమాట, నేను వీళ్ళందరి మీద డిపెండ్ అయిపోయాను. బికాజ్ ఆయన ఎప్పుడూ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అనమాట. సో అలా అయ్యేటప్పటికి దెన్ మళ్ళీ మనిషి పాడవడం స్టార్ట్ అయింది. మళ్ళీ డాక్టర్ చూపించాం, కట్ చేస్తే హీల్ అవుద్ది అన్నారు. కట్ చేస్తే స్టేజ్ 4కి వెళ్ళిపోయింది ఇమీడియట్లీ, లంగ్స్లోకి పాకేసింది. అంటే మనకి లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, సో బయట బాగానే ఉంది బట్ లంగ్స్లోకి పాకేసింది. ఇది స్టార్ట్ చేయించాం, ఏది కీమోథెరపీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సెషన్ కూడా అయింది. సెకండ్ సెషన్కి ఇంకా he couldn't take it అన్నమాట. చాలా కష్టమైపోయింది అనమాట, హెవీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తర్వాత అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటిలేటర్ అన్నారు, అంతే. అప్పటికి ఇంకా మనకు ఒక సక్సెస్ వస్తుంది, నాన్నగారికి చూపించాలి, మనకి ఏముంటుంది యూజువల్గా ఈ టైంలో, లైక్ సక్సెస్ వస్తే పేరెంట్స్కి చూపించాలి అని ఉంటుంది. సో ఆ టైంలో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. సో దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? సో మెనీ పీపుల్ విల్ ఫేస్ దట్, పవన్ గారు. సో యా, అంటే ఫస్ట్ చాలా బాధేసింది. ఇప్పుడిప్పుడే లైఫ్లో మంచిగా స్టేజ్కి వెళ్తున్నా, మంచిగా చూసుకోవచ్చు అనుకున్నా. బట్ నేను అంటే ఆల్వేస్ బిలీవ్ జరిగిపోయిన దాని గురించి ఎక్కువ బాధ పెడితే ఏముండదు. అండ్ ఆబ్వియస్లీ ఆయన కోరుకునేది కూడా నేను, మమ్మీ, అన్నయ్య వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం. సో ఐ సఫర్డ్. నేను ఉంటుంది కదా ఆబ్వియస్లీ మనసులో, బట్ ఐ ప్రామిస్ మై సెల్ఫ్ ఎక్కువ యాడకు, బికాస్ ఆయన సోల్ కూడా హ్యాపీగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంట్లో నేను స్ట్రాంగ్గా లేకపోతే మా ఇంట్లో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండలేరు. సో మీరే స్ట్రాంగ్గా ముగ్గురులో? యా, 100% నేనే స్ట్రాంగ్. అవునా? డెఫినెట్లీ. అంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, ఒక హీరో లాగా నువ్వు 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉండాలి. సో ఇదే నా మెంటాలిటీ అన్నమాట. అండ్ ఆల్వేస్ నేను మంచిగా ఉండాలి. అంటే ఈ చిన్నప్పటి నుంచి హీరో నావెల్స్ కానీ ఇవే చూడడం అలవాటు అయిపోయి ఇంకా ఐ వాంట్ బి లైక్ దట్ ఓన్లీ. మనం బెటర్గా అర్థం చేసుకోవాలి, మనుషులు తప్పులు చేస్తారు, మనుషులకు బాధలు వస్తాయి, అవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి, ఫర్గివ్ చేయాలి, మంచిగా చూసుకోవాలి, ఇదే ఉండేది అన్నమాట. బట్ ఇక్కడ రియాలిటీలో ఇక్కడ కూడా కొంచెం నేర్చుకుంటాం. కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో ఉంటే మనం ఎంత చేంజ్ చేయాలనుకున్నా వాళ్ళు చేంజ్ అవ్వరు. బెటర్ టు లీవ్ దెమ్ అండ్ బెటర్ టు ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఫాదర్కి ఇలా అయిన తర్వాత నేను అలోన్గా నేను కొంచెం బాధపడ్డా. బట్ ఎప్పుడైతే ప్రామిస్ చేసుకున్నాను ఎక్కడి నుంచి నేనే మా మమ్మీని బాగా చూసుకోవాలి, మా అన్నయ్య కూడా మా అన్నయ్య బాధపడేది మా అన్నయ్యకి బాధపడతాడు, మా అన్నయ్య నాతో కూడా షేర్ చేసుకోవాలి, బికాస్ ఈస్ ఎల్డర్ సన్. సో ఎల్డర్ సన్ ఏంటంటుందంటే చిన్నోళ్ళ దగ్గర ఆడకూడదు అనుకుంటారు, చిన్నోడి దగ్గర ఏం చేయకూడదు అనుకుంటారు. మేము అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు నేను ఏడ్చాను, మా అన్నయ్య ఏడ్చాడు. బట్ స్టిల్ నేను ఒంటరిగా అటేపు తిరిగి ఏడ్చాను, మా అన్నయ్య కూడా అటేపు కూర్చొని ఇలా ఉండి ఏడ్చాడు. అంటే మేమిద్దరం కూడా షేరింగ్. యూజువల్గా బ్రదర్స్, అన్నదమ్ములు ఇద్దరికి కొంచెం ప్రేమలు చాలా ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేసుకోరు అంటారు. నిజంగానైనా సినిమాలో పెద్దోడు చిన్నోడు? నేను మా అన్నయ్య కూడా అంతే, మోస్ట్లీ పెద్ద ఎక్స్ప్రెస్ చేసుకోమంట. అండ్ రీసెంట్లీ కొంచెం హేట్రెడ్ పెరుగుతుంటే మా అన్నయ్య అడిగాడు అనమాట, ఆర్ యూ ఓకే? ఓకే, యా ఐఎమ్ ఫైన్, ఏం లేదు. ఎందుకు హేట్రెడ్? ఎవరి మీద? అన్నయ్య మీద? నా మీద కొన్ని ఫాల్స్ నెగిటివిటీ. ఓకే, బయట ఆడియన్స్. ఇట్స్ లైక్ ఏమైపోయిందంటే పీపుల్ గాట్ యూజ్ టు మీ అండ్ రీతు, అంటే మా ఇద్దరిని పేరుగా చూడడం అలవాటైంది. బట్ ఫ్యూ పీపుల్ ఏంటంటే నేను వేరే కో యాక్టర్తో చేసిన మాట్లాడినా, కొంతమంది వాంటెడ్లీ చేస్తున్నారు, వాట్ ఎవర్ ఐ డోంట్ నో, వేరే వాళ్ళతో లింకులు పెట్టడం, హీస్ చీటింగ్ ఆన్ రీతు వగేరా స్టార్ట్ చేశారు. ఇట్స్ లైక్ వాట్ ద హెల్, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం తెలుసు అని. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ చాలామందికి ఆన్ స్క్రీన్ పైన చూసేసి దే విల్ డిసైడ్, బట్ నిజమేంటో మనకి తెలుసు, డెఫినెట్లీ చెప్పినా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు.
వాళ్ళని ఏం చేయలేం. పని కట్టుకొని మన ఇన్‌స్టాలో రీల్ పెట్టి, లేకపోతే స్టోరీ పెట్టి, ఇంకా అదే పనిగా ఉంటే అప్పుడు కూడా దే విల్ జడ్జ్. సో, ఇవన్నీ కాదు. అంటే అదొక టైప్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆన్ స్క్రీన్లో పేర్గా చేస్తే వాళ్ళు ఇంకెప్పటికీ పేర్గా ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయి మనల్ని రూల్ చేయాలని చూస్తూ ఉంటారు. యాంకర్ రవి లాస్యా గారు కానీ, లేకపోతే సుధీర్ రష్మి గారు కానీ, మీరు రీతు. సో ఇలా ఏంటంటే ఒక పేర్ ఆన్ స్క్రీన్ వరకే అనేది యూ వాంట్ టు టెల్ టు ఆడియన్స్ సంథింగ్ లైక్ దాట్? అంటే నేను ఒకటే చెప్పాలనుకున్నా. కోర్స్ మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నది నిజమే, బయట ఉన్నది నిజమే. బట్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్లో మన బెస్ట్ కొంతమంది మనకి ఎట్లా అంటే వీళ్ళు మనల్ని బాగా అర్థం చేసుకుంటారు, వీళ్ళు మనతో చాలా బాగుంటారు, వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాం. సో అట్లా షీ బికేమ్ మై ఫ్యామిలీ మెంబర్. సో అట్లా నేను కూడా తన ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. సో అందువల్ల మేమిద్దరం అంత బాగా ఉండగలుగుతాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కినా లేదా ఒక పెర్ఫామ్ చేయమన్నా, కోర్స్ షీ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా. సో మేము ఒక సాంగ్ పెట్టినా ఏం పెట్టినా ఆబ్వియస్లీ ఇంప్రెస్ అయిపోతాం అన్నమాట. అవి బాగా పెర్ఫామ్ చేస్తాం. కోర్స్ లైకింగ్ ఉంది, తను బాగా చేస్తుంది, తను బాగుంది. లైక్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. సో అది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. తనని బ్యాట్ చేయడం, నన్ను చీట్ చేస్తుందని, లేకపోతే నన్ను బ్యాట్ చేయడం, నేను వేరే తనని చీట్ చేస్తుందని, ఇదంతా అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే కోర్స్ తన కెరియర్లో బిజీ అవుతుంది, నేను నా కెరియర్లో బిజీ అవుతాను. బట్ వెన్ ఎవర్ షీ కాల్స్ మీ, వెన్ ఎవర్ వీ మీట్, విల్ బీ వెరీ నైస్ టు ఈచ్ అదర్, వెరీ మంచిగా ఉంటాం బికాస్ వీ హ్యావ్ దట్ బాండ్. బట్ ఇప్పుడు నా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కొట్టుకోవడం, ఇదంతా ఇట్స్ లైక్ ఏంట్రా ఇది అనిపిస్తుంది అన్నమాట. బట్ ఈవెన్చువల్లీ ఇట్ గోస్ అండ్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సెలబ్రిటీస్, అంతేనా? పబ్లిక్ ఫిగర్స్ డెఫినెట్లీ. అయితే